ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఓకే, ఈరోజు మనం చెప్పబోయే కరెంట్ అఫైర్ చెప్పబోయే ముందు ఏంటి సార్ అంటే మన ఆర్ఎస్ అకాడమీలో ఆఫ్లైన్ గ్రూప్ 2 బ్యాచ్ ప్రారంభమైనది. దానితో పాటు ఆర్పిఎఫ్ అండ్ ఎస్ఎస్సి బ్యాంక్ బ్యాచ్లు కూడా ప్రత్యేక బ్యాచ్లు అనేవి ప్రారంభం అవడం జరిగింది. ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్కి సపరేట్ బ్యాచ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. స్టేట్ ఫేమస్ అయిన ఫ్యాకల్టీ చేత క్లాసులు అనేవి చెప్పించబడతాయి. ఓకే, ఈ రోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒడిస్సాలోని చాందీపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఒక స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతిక క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఎవరు ప్రయోగించారు సార్ అంటే డిఆర్డిఓ అనేది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో ఇండియన్ ఓన్ టెక్నాలజీతో స్వదేశీ పరిజ్ఞానంతో ఒక క్షిపణిని తయారు చేయడం జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రూయిజ్ ఏది సార్ అంటే సాంకేతిక క్రూయిజ్ ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగినది సార్ అంటే దీన్ని ఒడిస్సా రాష్ట్రం. ఎక్కడ సార్ అంటే ఈ ఒడిస్సా రాష్ట్రంలోని మనకి చాందీపూర్ డిస్టిక్. ఎక్కడ సార్ అంటే చాందీపూర్ డిస్టిక్. ఎక్కడ సార్ అంటే చాందీపూర్ డిస్టిక్. ఎక్కడుంది చాందీపూర్ డిస్టిక్ అంటే ఒడిస్సా. దీంట్లో ఉన్న వీలర్ దీవి నుంచి దీన్ని ప్రయోగించి ఈ యొక్క టెస్ట్ చేయడం జరిగింది ఇండియన్ ఓన్ టెక్నాలజీతో. ఎవరు డిఆర్డిఓ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు ఏవైనా ఉంటే క్షుణ్ణంగా ప్రశ్నించండి. దాంతో పాటు ఈ యొక్క మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనకి పడడానికి ఆస్కారం ఉన్న అంశం. దాంతో పాటు డిఆర్డిఓ అనేది చూసుకుంటే మనకి ఇది 1958లో ఏర్పాటు అవ్వడం జరిగినది న్యూఢిల్లీ కేంద్రంగా. ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగినది. ఏది సార్ అంటే డిఆర్డిఓ ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. అయితే మనకు ప్రజెంట్ ఈ యొక్క వీలర్ దీవి యొక్క పేరుని ఏమని పిలుస్తున్నాం సార్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా క్షిపణి పితామహుడుగా ఎవరిని పిలుస్తాం సార్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం ని పిలవడం జరుగుతుంది. అయితే ఈ వీలర్ దివి యొక్క పేరుని ఏపీజే అబ్దుల్ కలాం మరణించిన తర్వాత అతను పేరు మీదుగా ఈ వీలర్ ఐలాండ్ యొక్క పేరును చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇటీవల 2024 జనవరి 22వ తారీఖున ప్రారంభించిన అయోధ్య దేవాలయానికి సంబంధించి కరెంట్ అఫైర్ లో నుంచి చూడడం జరిగింది. కాబట్టి మనకి ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయమే. ఏంటి సార్ అంటే చూద్దాం మనం. ఏది సార్ అంటే అయోధ్య దేవాలయం అనేది అయోధ్య దేవాలయం. ఈ అయోధ్య దేవాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతంలో ఈ దేవాలయాన్ని 2024వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు దీన్ని జనవరిలో ప్రారంభించడం జరిగింది. అయితే అక్కడ అయోధ్య దేవాలయంలో ఉన్న రామ్ లాలా ఆ యొక్క రాముని యొక్క ప్రతిష్ఠ చేసిన విగ్రహం పేరు ఏంటి సార్ అంటే రామ్ లాలా. ఈ రామ్ లాలా యొక్క విగ్రహం యొక్క నుదుటి పైన సూర్యుని యొక్క కాంతి పడేటట్లుగా దీన్ని అమర్చడం జరిగినది. అలాగా దీన్ని సూర్య తిలక్ అనే పదంతో పిలుస్తారు. సూర్య తిలక్ ఏమంటారు సార్ అంటే సూర్య తిలక్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ సూర్య తిలక్ ఏదైతే ఉందో మనకు సూర్యకిరణాలు ఆ పై వైపున ఏర్పాటు చేసిన ఆ యొక్క టెక్నాలజీ ద్వారా ఆ యొక్క సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ యొక్క రాముని యొక్క నుదుటి పైన కరెక్ట్ గా ఆ యొక్క లైట్ లేదా ఆ కాంతి పడే విధంగా నిర్మించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దీన్ని సూర్య తిలక్ అంటాం. దీనిని ఏర్పాటు చేసిన సంస్థలు ఏవి సార్ అంటే దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఎక్కడుంది సార్ ఇది అంటే మనకి నీలగిరి కొండల్లో. ఎక్కడ సార్ అంటే తమిళనాడులోని
నీలగిరి కొండల్లో ఉండడం జరుగుతుంది మనకి. ఇది బ్రిటిష్ ఇండియా కాలంలోనే ఏర్పాటు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, దాంతో పాటు బెంగళూరుకు చెందిన ఆప్టికా కంపెనీ, దీనితో పాటు మనకి రూర్కీలో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ 3 ఆర్గనైజేషన్లు కలిసి ఈ యొక్క ఏదాన్ని ఈ సూర్య దేవాలయం ఏది అయోధ్య దేవాలయం యొక్క రాముని యొక్క నుదుటి పైన ఏది సార్ అంటే ఆ సూర్యుని కాంతి పడే విధంగా నిర్మించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడండి, శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి దేవాలయంలో రథసప్తమి రోజున సూర్యుని యొక్క కాంతి పాదాల నుంచి నుదుటి వరకు ఆ యొక్క రిఫ్లెక్ట్ అనేది సూర్యుని కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. ఇలాంటి ముఖ్యమైన అంశాలు ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి మనకి. ఎవరు ఏర్పాటు చేశారు, ఎలాగా ఏంటి అనేది మనం మొత్తం చూడడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఒక డిఆర్డిఓ అనేది చూసుకుంటే ఒక ఏది ఇండియన్ నేవీ కోసం కొత్తగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఆల్రెడీ గతంలో చూసాం. దీన్నే ఏమంటాం సార్ అంటే స్పేస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అనే పేరుతో ఈ స్పేస్ అనే అత్యాధునిక సబ్మెరైన్ ప్లాట్ఫామ్ ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? డిఆర్డిఓ అంటే కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే కేరళ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగినది. దీని వలన మనకు స్పేస్ వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్ అంటే దీంట్లో అత్యాధునిక పరికరాలు ఉపయోగించి ఈ యొక్క ఏదైనా మనం చూసుకుంటే గాలి, దాని తర్వాత ఉపరితలం పైన ఉన్న నీరు, రిజర్వాయర్ లో ఉన్న నీరు అండ్ ఇలాంటి సర్వే నమూనాలను ఇచ్చేసేందుకు ఈ యొక్క డిఆర్డిఓ అనేది చూసుకుంటే దీన్ని తయారు చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క నౌకలు, జలంతరగాములు అంటే నేవీ షిప్స్ కావచ్చు అండ్ సబ్మెరైన్స్ కావచ్చు, వాటిలో ఈ యొక్క అనేక రకాలుగా ఈ పరికరాలను అమర్చి ఆ యొక్క నీటి మఠాలను లోతులో ఆ నీటి లోతులో ఉండే పరికరాలకు లోతులో ఉండే అనేక రకాల అంశాలను పరిశోధన చేయడానికి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. పూర్తిగా ఇది ఏ దానిపైన నడుస్తుంది సార్ అంటే సోనార్ అనే సిస్టమ్ పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది మనకి. అంటే సోనార్ అంటే ఏమిటి సార్ అంటే ఇది రేడియేషన్ ఆధారంగా పనిచేసే వన్ ఆఫ్ ద పరికరం. ఏదైనా ఒక వస్తువు నీటిలో మునిగిపోయిన తర్వాత ఈ సోనార్ అనే పరికరం ద్వారా గుర్తించడం జరుగుతుంది. గతంలో దీనిపైన కూడా క్వశ్చన్ పడింది మనకి. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ స్పేస్ అనేది ఏ దాని ఆధారంగా పనిచేస్తుందంటే సోనార్. దీన్ని ఎవరు తయారు చేయడం జరుగుతుంది? డిఆర్డిఓ దీన్ని తయారు చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి అంటార్కిటిక్ చుట్టుముట్టిన దక్షిణాది జలాల వద్ద జరిపిన ఒక యాత్రలో ఒక గాలి భారీ తరంగాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం రోగ్ తరంగాలు అంటాం. ఏమంటాం సార్ అంటే రోగ్ తరంగాలు. ఏమంటాం సార్ అంటే రోగ్ తరంగాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే అంటార్కిటిక్ చుట్టుముట్టి వచ్చిన దక్షిణాది జలాల వద్ద ఏర్పడిన గాలి తరంగాలను రోగ్ తరంగాలు అనే పేరుతో పిలుస్తాం. దీనికి ఇంకో పేరే ఏంటి సార్ అంటే తీవ్ర తుఫాను అనే పేరుతో కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చు సార్ అంటే తీవ్ర తుఫాను అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. తీవ్ర తుఫాను అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఇది అన్న ఇలాంటి మనకి కరెంట్ అఫైర్ల నుంచి చూడడం జరిగింది. కొంచెం జాగ్రత్త చూడండి. మనకి దక్షిణాది అంటార్కిటిక్ చుట్టుముట్టి వచ్చిన దక్షిణాది జలాల వద్ద ఏర్పడిన ఆ తరంగాలను ఏమంటాం సార్ అంటే రోగ్ తరంగాలు అంటాం. రోగ్ తరంగాలు అనగా తీవ్రమైన తుఫాన్లుగా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇటీవల కాలంలో ఎల్నినో సంభవించింది. అండ్ ఇటీవల మనకి ఇండియన్ మెట్రోజికల్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీలో ఉన్నది. ఇది ఏమని ప్రకటించడం జరిగిందంటే ఎలినినో వెళ్ళిపోయింది, లానినో వస్తుంది. సాధారణ వర్షపాతం కంటే 106% అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది అని ఇండియన్ మెట్రోజికల్ డిపార్ట్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి కీర్ కమ్యూనిటీ సంబంధించి మనకి న్యాయ మంత్రిత్వ శాఖ ఒక 6 సభ్యులతో కలిసిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమ్యూనిటీ సార్ అంటే క్యూర్ కమ్యూనిటీ అనేది.
ఈ క్యూర్ కమ్యూనిటీ అనే దానిపైన న్యాయ మంత్రిత్వ శాఖ, ఓకే, న్యాయ మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఆ వ్యవహారాల పరిష్కరించడం కోసం దానిపైన ఒక కమ్యూనిటీని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కీర్ కమ్యూనిటీ అంటే ఏమిటి అనేది మనకు ఫస్ట్ వన్ తెలియాలి. కీర్ కమ్యూనిటీ అంటే లెబేసియన్, ఓకే, లెబేసియన్. దాని తర్వాత చూసుకుంటే మనకి లెబేసియన్ అండ్ బైసెక్సువల్ అండ్ గే అనే పేరుతో కూడా పిలుస్తాం. ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ అండ్ ఇంటర్సెక్సువల్, అలైంగిక, ఏదైనా అలైంగిక ధోరణి కలిగిన వాళ్ళకు సంబంధించిన కమ్యూనిటీ. అంటే ముఖ్యంగా చెప్పవచ్చు మనకి ఈ యొక్క మేల్ అండ్ ఫిమేల్ కాకుండా ఉండే అదర్ కమ్యూనిటీస్ మొత్తం కూడా మనము ప్యూర్ కమ్యూనిటీ అనే పేరుతో పిలుస్తాం. దాంట్లో పాటు బైసెక్సువల్, ఒకే జెండర్ కలిగిన వాళ్ళను కూడా దీంట్లో చేర్చడం జరిగింది. వాటికి సంబంధించి ఒక 6 సభ్యులతో కలిగిన ఒక న్యాయ మంత్రిత్వ శాఖ ఒక కమిటీని నోటిఫై చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ 2023లో సుప్రీంకోర్టు ఈ స్వలింగ వివాహాల పైన ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. స్వలింగ వివాహాల పైన ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఏమని తీర్పుని ఇవ్వడం జరిగింది సార్ అంటే, స్వలింగ వివాహాల పైన ఏమని తీర్పుని ఇవ్వడం జరిగింది సార్ అంటే, ఈ యొక్క పెళ్లి లేదా వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదని తెలపడం జరిగింది. అంటే వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదు, వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదు అని ప్రకటించడం జరిగింది. అంటే ఈ స్వలింగ వివాహాలను మేము చట్టబద్ధం అని ప్రకటించలేము అని తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈ న్యాయ మంత్రిత్వ శాఖ 6 సభ్యులతో కలిగిన ఒక కమిటీని వేయడం జరిగింది. దీన్ని మనము క్యూర్ కమ్యూనిటీ అనే పేరుతో పిలుస్తాం. దీనికి సంబంధించిన ఇంకా కొంత డేటా చూడండి అన్న మనకి. ఓకే, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా వచ్చింది. ఏది సార్ అంటే దీన్ని నసాల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నాల్సా, ఓకే, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 2014లో కూడా దీనిపైన రావడం జరుగుతుంది మనకి. అండ్ 2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది ఎప్పుడు సార్ అంటే 2018లో రావడం జరిగింది. ఓకే, ఈ 2 కేసులు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తున్నారో ఏపీలో, ఇది మనకి అక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. మనకి స్వలింగ వివాహాల పైన 2014లో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండ్ నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018లో ఈ కేసులకు సంబంధించిన డేటా కూడా కొంచెం చూడండి. ఇవి 2 కూడా మనకి దీని ప్రకారం మనకి సుప్రీంకోర్టు ఏమని ప్రకటించింది, వివాహం అనేది ప్రాథమిక హక్కు కిందికి రాదు, ఈ యొక్క స్వలింగ వివాహాలను మేము చట్టబద్ధ చేయలేము అని కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకి కేంద్ర ప్రభుత్వం 2019లో ఒక చట్టం కూడా చేయడం జరిగింది. చూడండి, లింగ మార్పిడి వ్యక్తుల చట్టం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. లింగ మార్పిడి వ్యక్తుల చట్టాన్ని చేయడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే 2019లో చేశారు. అంటే వాళ్ళకు రక్షణ కల్పించడం కోసం. దీంతో పాటు మనకి ఈ ట్రాన్స్జెండర్ల కోసం ఒక పోర్టల్ ని కూడా 2020లో ప్రారంభించడం జరిగింది. ట్రాన్స్జెండర్లకు కూడా 2020లో ఒక పోర్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి స్వలింగ వివాహాల పైన చట్టం పార్లమెంట్ ఎప్పుడు చేసింది, ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక నేషనల్ పోర్టల్ ని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి ఇక్కడ. అండ్ దాంతో పాటు ఇటీవల కరెంట్ అఫైర్ 2023లో కరెంట్ అఫైర్ లో చూసుకుంటే దక్షిణాసియా లేదా ఆగ్నేయ ఆసియా దేశాలలో స్వలింగ వివాహాలు
చట్టం చేసి మొదటిసారిగా స్వలింగ వివాహం జరిగిన దేశం ఏది సార్ అంటే నేపాల్ దేశం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది. మనకి పాలిటీ కరెంట్ అఫైర్ లో భాగంగా మనకి ఓకే పాలిటీ కరెంట్ అఫైర్ లో భాగంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఇది ఎలాగా ఆ కమ్యూనిటీని ఏ పేరుతో పిలుస్తాం, ఎలాగా ఏంటి అనేది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నార్సా అనేది చూసుకుంటే మనకి మార్స్, సూర్యుడి నుంచి 4వ గ్రహం అయిన మార్స్ పైన ప్రయోగాలు చేయడం కోసం ఒక మార్స్ శాంపిల్ రిటర్న్ ప్రోగ్రామ్ ను తయారు చేయడం జరిగింది. ఏది సార్ అంటే మార్స్ శాంపిల్ రిటర్న్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఎవరు నాసా, అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఏది సార్ నాసా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే 2023లోనే దీనికి సంబంధించిన పరిమాణాలు రూపొందించడం జరిగినది. దీని యొక్క ఈ మార్స్ ఆర్బిటాల్ యొక్క పేరును లేదా అక్కడ దిగి పరిశోధన చేసే దాని యొక్క రోవర్ పేరును కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఆ యొక్క మార్స్ గ్రహం లేదా అంగారక గ్రహం పైన పరిశోధన చేయడానికి వెళ్తున్న రోవర్ పేరు ఇన్సార్ అంటే పెర్సీ అనే పేరు కూడా నామకరణం చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇది ఏం సార్ అంటే ఈ యొక్క అంగారక గ్రహం ఏదైతే ఉందో, ఈ మార్స్ యొక్క ప్లానెట్ ఏదైతే ఉందో దానిపైన దిగి పరిశోధన చేయడం జరుగుతుంది. అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ మనుషులు నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉందా, అక్కడ యొక్క పరిసరాలకు సంబంధించి మొత్తం కూడా పరిశోధన చేయడానికి మనకి ఇది ఉండడం జరుగుతుంది. అందుకే ఇది 2040 వరకు దీనిపైన పరిశోధన చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. మనకి అక్కడ నుంచి నమూనాలు తీసుకొచ్చి పరిశోధన చేయడం కోసం దీన్ని ఇచ్చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ గతంలో ఈ యొక్క మార్స్ గ్రహం పైన భారతదేశం లేదా అంగారక గ్రహం పైన భారతదేశం ఒక శాటిలైట్ ని కూడా ప్రారంభించడం జరిగింది. మామ్ అనే మిసైల్ ని కూడా ఓకే భారతదేశం ప్రయోగించడం జరిగింది ఆల్రెడీ. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎన్సర్ అంటే లక్కాడివు సముద్రంలో మనకి సాధనాలు ఉపయోగించి 3 కొత్త రకం చేప జాతులను గుర్తించారు. ఏ సముద్రం సార్ అంటే లక్కాడివ్. ఎక్కడ సార్ అంటే లక్కాడివ్ సముద్రంలో ఏది సార్ అంటే 3 కొత్త రకం చేపలను గుర్తించడం జరిగింది. ఈ లక్కాడివ్ సముద్రంలో అంటున్నాం అంటే ఆ లక్కాడివ్ సముద్రం ఎక్కడుంది సార్ అంటే ఇలాగ మన భారతదేశం, మనము ఇక్కడ దక్షిణ భారతదేశం వేసుకుంటే ఈ యొక్క కేరళ రాష్ట్రానికి పశ్చిమ ప్రాంతాన, కర్ణాటకకి నైరుతి భాగాన, ఇక్కడ మాల్దీవులకి ఉత్తర ప్రాంతంలో, శ్రీలంకకి ఈ ప్రాంతంలో మనకి ఎక్కడ సార్ అంటే ఈ కర్ణాటకకి నైరుతి దిక్కున, కేరళకి పశ్చిమ భాగాన, మాల్దీవులకు ఉత్తర భాగాన, శ్రీలంకకు పశ్చిమ భాగాన ఈ ప్రాంతంలో ఈ లిక్కాడివ్ సముద్ర ప్రాంతంలో 3 రకాల కొత్త రకం చేపలను గుర్తించడం జరిగింది. అంటే ఈ లక్షద్వీపులు ప్రాంతం అంటే మనకి అక్కడ మాల్దీవులు, లక్షద్వీపులు అంటే మొత్తం కూడా ఏవి సార్ అంటే పగడపు దీవులు ఇవి. ఓకే కోరల్ రీఫ్స్ పగడపు దీవులు అంటాం. ఈ పగడపు దీవుల ప్రాంతాల్లో 3 రకాల చేపలను గుర్తించడం జరిగినది మనకి. ఓకే ఏంటి సార్ అంటే తల్సోమా జెనినిన్ అండ్ చకర్ బోర్డ్ రాసే అండ్ దాని తర్వాత చూసుకుంటే మూన్ రాసే లాంటి 3 రకాల కొత్త రకం చేపలను కనుగొనడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. లక్కాడివ్ సముద్రం టాపిక్ లో వచ్చింది కాబట్టి మనకి ఏ ప్రాంతం అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే హైదరాబాద్ లో ఉన్న GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక అంతర్జాతీయ అవార్డు రావడం జరిగింది. ఏది సార్ అంటే GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జర్మనీ దేశానికి చెందిన అత్యున్నత అవార్డు రావడం జరిగింది. దాన్ని ఏమంటాం సార్ అంటే
ట్రాస్, స్కై ట్రాస్ లేదా సైట్రాక్స్, సైట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్, సైట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాన్ ఆఫ్ ఇండియా సౌత్ ఏషియా 2024 అవార్డుతో సత్కరించాడు. కొంచెం జాగ్రత్తగా చూడండి నాన్న. సైట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాన్ ఇన్ ఇండియా, ఓకే, సౌత్ ఏషియా 2024 లో భాగంగా ఈ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈ జర్మనీ నుంచి ఈ అవార్డు అందుకోవడం జరిగింది. అంటే జర్మనీలో జరిగిన ఒక సదస్సులో భాగంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్యాసింజర్లతో స్నేహపూర్వకంగా ఉండడం, వాళ్ళతో ఆ పరిశుభ్రంగా ఉంచడం, వాటిని దానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనకి వచ్చే 77 సంవత్సరాలలో భారతదేశం యొక్క జనాభా రెండింతలు అవుతుందని UNFPA అనే సంస్థ ప్రకటించడం జరిగింది. అంటే యునైటెడ్ నేషన్ కి సంబంధించిన ఏది సార్ అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీ, ప్రపంచవ్యాప్తంగా జనాభాను లెక్కించే సంస్థ. ఇది ఏమని ప్రకటించింది సార్ అంటే, ఓకే, ఇండియా యొక్క పాపులేషన్ అనేది చూసుకుంటే ప్రజెంట్ 144, ఎంత సార్ అంటే 144.17 కోట్ల జనాభా ఉంది. ఇది 77 సంవత్సరాల తర్వాత, ఓకే, రెట్టింపు అవ్వడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. అయితే ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం భారతదేశం అయితే రెండవ స్థానం ఏది సార్ అంటే చైనా. 142.5 కోట్ల జనాభా అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. ఓకే, ఎన్ని సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది భారతదేశ జనాభా అంటే 77 సంవత్సరాలకి. అయితే భారతదేశ జనాభా మొదటిసారిగా ఎప్పుడు జనాభాను లెక్కించారు అని చూసుకుంటే మనకి భారతదేశం యొక్క మొదటిసారి జనాభా లెక్కలు ఎప్పుడు లెక్కించారు సార్ అంటే 1872లో మొదటిసారిగా జనాభా లెక్కలు లార్డ్ మేయో కాలంలో మొదలు పెట్టారు. కానీ ఇది శాస్త్రీయ పద్ధతి జరగల. 1881 నుంచి శాస్త్రీయ పద్ధతిలో లెక్కిస్తున్నారు. దీన్ని ఏమంటాం సార్ అంటే సింక్రోనస్ సిస్టమ్ అంటాం. సింక్రోనస్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే సింక్రోనస్ సిస్టమ్. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు లెక్కించదాన్ని సింక్రోనస్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తాం. అలాగా 1881 నుంచి చివరగా 2011లో జనాభా లెక్కలు లెక్కించారు. 2011లో జనాభా లెక్కలు లెక్కించారు. మొత్తం 2011 వరకు 15 సార్లు జనాభా లెక్కించడం జరిగింది. ఈ 11వ జనాభా లెక్కల అధికారి ఎవరు సార్ అంటే శ్రీ చంద్రమౌళి గారు ఉండడం జరుగుతుంది. అయితే 2021లో 16వ జనాభా లెక్కలు జరగాలి, కానీ కోవిడ్-19 కారణంగా జరగల. అందుకే 2024లో జనాభా లెక్కలు అనేవి మొదలు పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా 2024 జనాభా లెక్కల తర్వాతే కేంద్రం, ఓకే, కేంద్రం ఈ ఎవరి యొక్క కేంద్రం అనేది జనాభా లెక్కలకు సంబంధించి ఈ యొక్క మహిళల రిజర్వేషన్ కూడా అమలు చేస్తానని ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఉత్తరప్రదేశ్ సంబంధించిన 2 వస్తువులు GI ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు లేదా జోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ పొందే. ఏ దాని నుంచి మనకి ఉత్తరప్రదేశ్ నుంచి ఏవేవి సార్ అంటే ఒకటి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి ఒకటి చూసుకుంటే మనకి ఏది సార్ అంటే తిరంగ బర్ఫీ అనేది మనకి ఇది ఒక మిఠాయి అన్న. దాని తర్వాత రెండవది చూసుకుంటే దాలువా. ఏది సార్ అంటే దాలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ అనేది ఈ రెండు కూడా. ఈ తిరంగ బర్ఫీ అనేది ఒక మిఠాయి. ఏది సార్ అంటే ఒక మిఠాయి. ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా వన్ ఆఫ్ ద మిఠాయి. ఇది స్వాతంత్ర సమర యోధ కాలంలో దీన్ని తరచుగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉపయోగించారు. దాంతో పాటు ఈ లోహంతో తయారు చేసిన వన్ ఆఫ్ ద మెటల్
కాస్టింగ్ క్రాఫ్ట్ ఈ రెండు కూడా జిఐ ట్యాగ్ పొందాయి. దీంతో ఈ ఉత్తరప్రదేశ్ లో జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల సంఖ్య 75కు చేరింది. అంటే దీంట్లో చూసుకుంటే హస్తకళలకు సంబంధించి ఎన్ని సార్ అంటే 58 ఉత్పత్తులు లిస్ట్ లో చేర్చారు. అండ్ వ్యవసాయ ఉత్పత్తుల విషయానికి వస్తే 17 ఉత్పత్తులు, మొత్తం 75 ఉత్పత్తులు. భారతదేశంలోనే అత్యధికంగా జిఐ ట్యాగ్ పొందినవి ఏవి సార్ అంటే ఇవే. ఓకే, ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ యొక్క వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ ఏది సార్ అంటే వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ అనేది 16వది ఎక్కడ జరిగింది సార్ అంటే అబుదాబి. ఎక్కడ జరిగింది సార్ అంటే యుఏఈలోని అబుదాబిలో ఈ 16వ సమిట్ అనేది జరగడం జరిగింది. అంటే వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ అనేది ప్రపంచ భవిష్యత్తు ఇంధన సమిట్ అనేది అబుదాబిలో జరగడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఈ 16వ సమిట్ యొక్క ఓకే ప్రెసిడెంట్, క్లైమేట్ చేంజ్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓగా మనకి ఎవరున్నారు సార్ అంటే షకా షామా బింట్ సుల్తాన్ బిన్ ఖలీఫా ఆల్ నహన్యాన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమని ప్రకటించారంటే భూమి యొక్క ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని ప్రకటించడం జరిగింది. ఓకే, ఆల్రెడీ తెలిసిందే మనకి ఈ యొక్క భూమి రోజు ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది అని. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది, సముద్ర మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అని. ఆల్రెడీ మనకి 2 మీటర్ల ఉష్ణోగ్రత పెరిగితే 1 మీటర్ సముద్ర మట్టం పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క సమిట్ లో ఏమని ప్రకటించారు, 1.5 డిగ్రీల భూమి యొక్క ఉష్ణోగ్రతను పరిమితం చేయాలని ప్రకటించారు. రెండో పాయింట్ ఇక్కడ ఆల్రెడీ యుఏఈలోని దుబాయ్ లో మనకి ఓకే COP28 సదస్సు కూడా జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్త చూడండి. దీనికి సంబంధించి మన భారతదేశం నుంచి నరేంద్ర మోడీ కూడా హాజరవ్వడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ బ్యాట్స్మెన్ అయిన రామన్ సుబ్బారో అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఇటీవల చూడండి ఇంగ్లాండ్ నుంచి ఆల్రెడీ ఒక వ్యక్తి మరణించారు. అండ్ దాని తర్వాత మనకి ఇంగ్లాండ్ నుంచి ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్ మరణించాడు. ఇప్పుడు ఈ యొక్క ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ బ్యాట్స్మెన్ అయిన రామన్ బరో మరణించారు. అండ్ ఆల్రెడీ ఇది మనకి క్రికెట్ ఆస్ట్రేలియా యొక్క చైర్మన్ కూడా మరణించాడని కూడా చెప్పాను ఇక్కడ. ఓకే, ఇవి 3 కొంచెం జాగ్రత్త చూడండి. ఈ వారంలో జరిగిన దాంట్లో మనకు 3 వ్యక్తులు, క్రికెట్ సంబంధించిన 3 వ్యక్తులు మరణించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఏప్రిల్ 19ని వరల్డ్ లివర్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ లివర్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ కాలేయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీన్ని నిర్వహించే సంస్థ ఏది సార్ అంటే WHO అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ కాలేయం అనేది చూసుకుంటే మనకి రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియ, జీవక్రియలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. దీని యొక్క థీమ్ కూడా చెప్పడం జరిగింది, మీ కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు వ్యాధి రహితంగా ఉంచండి అని. ఓకే, మానవ శరీరంలో ఈ కాలేయం అనేది చూసుకుంటే మనకి ఏమవుతుంది సార్ అంటే పునరుత్పత్తి కలిగినదే కాలేయం అనేది చూసుకుంటే. ఈ కాలేయం అనేది చూసుకుంటే మనకి ఓకేనా, ఈ కాలేయం అనేది చూసుకుంటే 1.2 గ్రాముల నుంచి 1.5 గ్రాముల బరువు వరకు ఇది ఉండడం జరుగుతుంది. అంటే దాదాపు 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల వరకు దీని బరువు అనేది ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అండ్ ఈ యొక్క లివర్ యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే హెపటాలజీ అనే పేరుతో పిలుస్తాం, హెపటాలజీ. అదే హెమటాలజీ అన్నామనుకో దీని యొక్క ఇది రక్తం యొక్క అధ్యయనం అవుతుంది. హెపటాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ లివర్. ఓకే, దాంతో పాటు మనకి ఈ కాలేయానికి సంబంధించి మనకు 2 లంబికలు ఉంటాయి నాన్న. ఇక్కడ చూడండి నీటికి కనబడుతుంది మనకి, ఇదొక లంబిక 2 లంబికలు అనేవి కనబడడం జరుగుతుంది.
దీనికి పునరుత్పత్తి కలిగి ఉండడం జరుగుతుంది. అంటే కోసెస్ ను మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఇండియా యొక్క క్యాంపస్ లో భీమేశ్వర్ చెల్లా వ్యక్తి రచించిన భారతదేశం పునర్జీవనానికి మార్గం ఒక విజన్ మరియు అజెండా అనే పుస్తకం రాశారు. ఎవరు సార్ అంటే భీమేశ్వర్ చెల్లా అనే వ్యక్తి భారతదేశం పునర్జీవనానికి ఒక మార్గం ఒక విజన్ మరియు ఎజెండా అనే పుస్తకం రాశారు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇటీవల మనకు 3-4 పుస్తకాలు ఈ వారంలో చెప్పాను, అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అక్కడ నుంచి కరెంట్ అఫైర్ లో మన పాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఉత్తరప్రదేశ్ యొక్క కోర్ట్ అంటే దీన్నే మనం ఏమంటాం సార్ అంటే అలహాబాద్ హైకోర్టు. ఏది సార్ అంటే అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది సార్ అంటే మతాంతర లైవ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ముస్లిం వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ని రద్దు చేయడానికి వీలు కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి సార్ అంటే 2021లో ఉత్తరప్రదేశ్ ఒక చట్టం చేసింది, మత మార్పిడి నిషేధ చట్టం. మత మార్పిడి నిషేధ చట్టంని చేయడం జరిగింది. ఈ మత మార్పిడి నిషేధ చట్టం యొక్క ముఖ్యమైన ఇంటెన్సీ ఏంటి సార్ అంటే ఉదాహరణకి 2 వ్యక్తులు ఉంటారు, వేరు వేరు క్యాస్ట్లకు చెందిన వ్యక్తులు. ఉదాహరణకి ఒక ముస్లిం ఒక హిందూ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఒక ముస్లిం అబ్బాయి అండ్ హిందూ అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ యొక్క అమ్మాయి బలవంతంగా అబ్బాయిని మతం మార్చడం గాని లేదంటే అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేయడం గాని అది చట్ట విరుద్ధం. అంటే ఎవరికి నచ్చిన మతాల్లో వాళ్ళు కొనసాగడం జరగాలి అని ఈ మత మార్పిడి నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. దానికి సంబంధించి మతాంతర లైవ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ఆ ముస్లిం వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి అలహాబాద్ కోర్టు ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ మత మార్పిడి నిషేధ చట్టం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన లవ్ జిహాద్ అనేది కూడా వచ్చింది మనకి గతంలో 2022-23లో బాగా ఫేమస్ అయినది లవ్ జిహాద్ అంటే వేరు వేరు క్యాస్ట్లకు చెందిన 2 వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టాలు కాకుండా బలవంతంగా మత మార్పిడి అనేది చట్ట విరుద్ధం అని దానిపైన చట్టం చేశారు. ఎవరైతే ఈ యొక్క బలవంత మత మార్పిడి చేస్తారో వాళ్ళకి ప్రామాణికంగా 1 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష అండ్ 15,000 రూపాయలు ఉండడం జరుగుతుంది. బాధితురాలు స్త్రీ, మైనర్ లేదా షెడ్యూల్ కులానికి లేదా షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తి అయితే శిక్ష 2 నుంచి 10 సంవత్సరాలు పెరుగుతుంది, కనీసం 25 సంవత్సరాల జైలు శిక్ష వస్తుంది. అదే సామూహికంగా మత మార్పిడి చేస్తున్న కేసులలో 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, కనీసం 50,000 వరకు జరిమానా కూడా విధిస్తాము అని గతంలో ప్రకటించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఉత్తరప్రదేశ్ సంబంధించి మత మార్పిడికి సంబంధించి వచ్చింది ఇది పాలిటీ కరెంట్ అఫైర్. ఓకే, పాలిటీ కరెంట్ అఫైర్. ఓకే, చాలా జాగ్రత్త అన్న మన ఇవన్నీ కూడా ఈ యొక్క మెయిన్ ఇంగ్లీష్ పేపర్స్ అయిన హిందూ పేపర్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇలాంటి మెయిన్ పేపర్ నుంచి తీసుకొచ్చిన సోర్స్ ఇవి. దాంతో పాటు అలహాబాద్ హైకోర్టు భారతదేశంలోన 4వ హైకోర్టుగా ఏర్పడిన హైకోర్టు. ఇది పాలిటీ విజ్ఞానం. భారతదేశంలో 4వ హైకోర్టుగా బ్రిటిష్ ఇండియా కాలంలో ఏది ఏర్పడిందంటే అలహాబాద్ హైకోర్టు. ఎప్పుడు సార్ అంటే 1866లో ఏర్పాటైంది. అదే 1862లో భారతదేశంలో మొదటిసారిగా 3 హైకోర్టులు ఏర్పడ్డాయి. ఏది సార్ అంటే కలకత్తా అండ్ మద్రాస్ అండ్ బొంబాయి, ఇక బాంబే లేదా బొంబాయి, ఈ 3 హైకోర్టులు 1862లో ఏర్పాటవుతే అలహాబాద్ హైకోర్టు అనేది 4వ హైకోర్టు ఏర్పడింది. అయితే ప్రెసెంట్ భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 2019లో ఏర్పాటైంది, జనవరి 1న. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ఆహ్వానం కల్పించడం జరిగింది. అంతరిక్ష రంగంలోకి ఏది సార్ అంటే ప్రైవేట్ పెట్టుబడులకు ఏవైతే
ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి 100% కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి, మనకి ప్రైవేట్ పెట్టుబడులకు సంబంధించి అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయడం జరిగినది. దాంతో పాటు మనకి అంతరిక్ష రంగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా మన భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ లేదా ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దాదాపుగా 2-3% ఉన్నట్లుగా ప్రకటించవచ్చు. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2-3% ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత 2020, 24, 25 మధ్యంతర బడ్జెట్ లో కూడా 25 మధ్యంతర బడ్జెట్ లో కూడా 4% పెంపుదల కూడా చేశారు. 4% పెంపుదల అంటే ఈ యొక్క బడ్జెట్ ని ఈ రక్షణ రంగ అంతరిక్ష రంగం పైన చేసే ఇది కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రావడం ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే, డైరెక్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ అనేది జరిగింది నాన్న. ఇది 13వ ఎడిషన్. ఏప్రిల్ 11 నుంచి 17 వరకు జరిగింది మనకి. ఎక్కడ జరిగింది సార్ అంటే జార్జినియాలోని స్కల్టుబో లో జరగడం జరిగింది. అయితే ఈ 13వ యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ లో భారతదేశం నుంచి 4 సభ్యుల భారత జట్టు 2 రజత పతకాలు 2 కాంస్య పతకాలు సాధించాయి. అంటే మొత్తం ఎన్ని పతకాలు సాధించాయి సార్ అంటే 4 పతకాలు. ఒకటి గంజన్ అగ్రవాల్ ఘార్గవ్ హర్యానా రాష్ట్రం చెందిన ఆమె వెండి పతకం సాధించింది. సంజన ఫిలో చాకో తిరువనంతపురం కేరళ రాష్ట్రం చెందిన ఆమె వెండి పతాకం. ఓకే, దాని తర్వాత లారిసస్ ఈ హిస్సార్ అండ్ హర్యానా రాష్ట్రం చెందిన ఆమె కాంస్య పతకం. అండ్ సాయి విఠల్ పాటిల్ పూణే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఎది సార్ అంటే మనకి కాంస్య పతకం సాధించడం జరిగింది. కాబట్టి మనకి యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్ లో భారతదేశానికి మొత్తం 4 పతకాలు వచ్చాయి. దాంట్లో 2 రజత పతకాలు మీన్స్ వెండి పతకాలు, 2 కాంస్య పతకాలు వచ్చాయి. కాబట్టి హర్యానా రాష్ట్రం చెందిన 2 వ్యక్తులకు ఒక వెండి పతకం, ఒక కాంస్య పతకం. అండ్ తిరువనంతపురం కేరళకు చెందిన ఒక ఆమెకు వెండి పతకం. దాని తర్వాత చూసుకుంటే మనకి మహారాష్ట్ర చెందిన ఒక ఆమెకు కాంస్య పతకం వచ్చింది. ఇది ఈ రోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్ లో ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే మనం క్షుణ్ణంగా చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్, జై హింద్.